మా గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ డిఎస్పీ గారు బంటురాములు గారు బంటూ క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేషన్ చేయాలని మిమ్మల్ని అందరిని పిలిపించి మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆయనకి మంచి తలంపు వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సభ ద్వారా తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ సభకు ఈ యూట్యూబ్ ఛానల్ భవిష్యత్తులో పురోగమన దిశలో ప్రయాణించాలని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పేరు పేరున ఆఫీసర్స్, బంధువులు, మిత్రులు అందరికి కూడా వివిధ హోదాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రపంచంలో ఎన్నో మీడియాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, వార్తా పత్రికలు ఉన్నాయి, అనేక రకాల ప్రసార సాధనాలు ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. కానీ వాస్తవానికి ఇప్పటిదాకా పెద్దలందరూ ఆనందమన్న గాని, వెంకటన్న గాని, దేవదానం సార్, పెద్దలందరూ కూడా భిక్షమయ్య సార్ అందరు చాలా విషయాలు చెప్పిండ్రు. కాలాతీతం అయింది కాబట్టి మళ్ళొక సమావేశంలో అన్ని విషయాలు చర్చ చేసుకుందాం. మనం యూట్యూబ్ ఛానల్ స్థాపించిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని, ఆ పనితో పాటు బాధ్యతాయుతమైనటువంటి పని ఏం చేయాలనేది నేను చిన్న వయసులో నాకున్న అనుభవంలో మీతో పెద్దలందరి ముందు షేర్ చేసుకుంటా. ముఖ్యంగా నా అభిప్రాయం ప్రకారం భారతదేశానికి స్వతంత్రం వచ్చి మొన్న ఆగస్టు పోయిన తర్వాత 77 సంవత్సరాలు అయిపోయి. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అస్వతంత్రులుగానే మిగిలబడుతున్నాం కూడా. అస్వతంత్రులుగా స్వతంత్రం లేనోళ్ళలాగా మనము బతుకుతున్నామేమో అని నా అభిప్రాయం. ఇది నిజమో కాదో మీరు చెప్పాలి. ఏ విధంగానంటే స్వతంత్ర భారతదేశంలో ప్రపంచంలో నలుమూలల తిరిగిన ఏ దేశంలో లేని విధంగా ఈ దేశంలో మనం అంటరానితనం చేత, కులం చేత, గౌరవం లేకుండా నిత్యం బానిస బతుకులు బతుక్కుంటూ మనం కాలం వెళ్లదీసే పరిస్థితి ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్నది. ఇది నిజమా కాదా మీరు అందరు చెప్పండి. అందుకే 77 సంవత్సరాలు గడిచినప్పటికీ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఒక అణచివేత అయితే మన మీద, స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక విధాల అణచివేత ఉన్నది. స్వతంత్రం రాకముందు అనేక రకాలైనటువంటి ఘోరమైనటువంటి అణచివేత ఉంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో మహనీయులు రాజా రామ్మోహన్ రాయ్, పూలే, అంబేద్కర్, కబీర్ దాసు, కాన్సీరాము, బుద్ధుడు, కార్ల్ మార్క్స్ వేరే దేశస్తుడు అయినప్పటికీ ఈ దేశంలో మహనీయులు ఈ సామాజిక రుగ్మతలను ఎరాడికేట్ చేయడానికి వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేసింది. ఎంతో మంది మీలాంటి ఆఫీసర్స్, ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది నాయకులు మన మీద జరుగుతున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో మనం బానిసల్లాగా బతుకుతున్నటువంటి ఈ వివక్ష మీద, ఈ హక్కుల అణచివేత మీద ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ దేశంలో పోరాటాలు జరిగినాయి. కానీ కుల వివక్ష రూపం ఆపడం లేదు. వర్ణ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ పుణ్యాన, మహనీయుల పుణ్యాన రాజ్యాంగంలో ఎన్నో హక్కులు, ఫండమెంటల్ రైట్ ఉన్నప్పటికీ, భారత రాజ్యాంగంలో మన కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఎన్నో హక్కులు పొందుపరిచినప్పటికీ ఆ హక్కులన్నీ కూడా కాలరాయబడుతున్నాయి. మీ అందరికి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీరు అందరు, దేవదానం సార్ నాకు ఒక 25 ఏళ్ల నుండి తెలుసు, చాలా మంది ఇక్కడ ఉన్న తెలుసు, మీ అందరికి తెలుసు. యాజ్ ఏ ఐఓగా మీరు స్టేషన్ లో ఒక డిఎస్పీ స్థాయిలో కావచ్చు, మీ జ్యూరిడిక్షన్లలో సిఐ కావచ్చు, ఒక ఎస్హెచ్ఓ ఎస్ఐ కావచ్చు, మీ ఉద్యోగ రీత్యా అందులో ఎన్ని తప్పులు జరుగుతాయో పాలిటీషియన్స్ చేత, అక్కడ ఉండే పరిస్థితుల చేత ఎంతవరకు మనం బీదోళ్ళకు సాయం చేస్తున్నాము, మన చేతులారా మనమే ఎంతో మంది బీదోళ్లను మరి జైళ్ళకు పంపిన సందర్భాలు, పొలిటికల్ ఫోర్స్ తో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కావచ్చు, మనకు ఉన్నటువంటి అనేక రకాల ఒత్తిళ్ల వల్ల కావచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఒక ఐఓ మన చేతులారనే మన పిల్లలను జైలేసే పరిస్థితి ఉన్నదని అంటే, ఆఫీసర్ అయినా ఇంకోరైనా ఈ భారతదేశంలో బానిసల్లాగానే ఇప్పటికి మనం బతుకుతున్నాం. ఇది నిజం. ఈ బానిసత్వ నిర్మూలన కోసం, హక్కుల రక్షణ కోసం, ఆత్మ గౌరవం కోసం మనం ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ, మానీయులు ఎందరో కాలగర్భంలో మన కోసం ప్రాణాలు విడిచిపెట్టినప్పటికీ ఇంకా కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వివక్ష బానిసలుగానే బతుకుతున్నాం. మనందరం చేయాల్సిన పని ఇక్కడ ఉన్నది. రాములు ఒక్కరే కాదు, మనందరం భారతదేశంలో చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఏ దేశంలో లేనటువంటి కులం, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అంటరానితనం, ఏ దేశంలో లేనటువంటి వర్ణ వివక్ష, ఏ దేశంలో లేనటువంటి జంతువు కంటే హీనంగా చూసే పరిస్థితి ఈ దేశంలోనే ఎందుకున్నదని మేధావులందరూ ఆలోచించాలి. అవన్నీ కూడా ఎరాడికేట్ కావడానికి నిరంతరం మనము ప్రయత్నం చేయాలి. ఈ దేశంలో బ్రాహ్మణిజం, ముఖ్యంగా భూస్వాముల విధానం ఈ దేశంలో మనకు శాపంగా మారింది. స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన రాజ్యాంగం పరంగా మనకు ఎంత గౌరవం లభిస్తున్నదో ఆ రాజ్యాంగాన్ని కూడా తీసేసే కుట్ర జరుగుతున్నది. మన ధర్మశాస్త్రాన్ని మళ్ళా ముందరికి తీసుకొచ్చి వెనకటికి వంగవేటి బండలు ఏ విధంగా అయితే గ్రామాలలో పెట్టినరో, బీద ప్రజలు పని చేయకుంటే, ఎట్టి చేయకుంటే ఉతందారి వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం జరుగుతున్నది. పాలకుల కుట్రలన్నీ మహనీయుల పోరాటం ద్వారా, మీలాంటి మేధావుల ద్వారా, ఉద్యమాల ఫలితంగా హక్కులు సాధించుకున్నప్పటికీ, రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ రాజ్యాంగం ఈ దేశంలో పూర్తిగా అమలు కావడం లేదు. హక్కులు అణచివేత గురైతున్నాయి. మన హక్కులు మనకు అందుతలేవు. అందుకే ముఖ్యంగా ఈ రోజు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కాబట్టి ముఖ్యంగా మనందరం మన హక్కులు రక్షించుకునే విధంగా, మన హక్కులను మనం కాపాడుకునే విధంగా, మనము సమాజంలో మనం కూడా ఆత్మ గౌరవంతో బతికే విధంగా, మనం కూడా ఐకమత్యంతో మనం కూడా సమాజంలో గౌరవంగా బతికేటందుకు ఈ ప్రసార సాధనాన్ని, సమాజంలో యూట్యూబ్ అని అంటే చిన్నది, అది అనేక ప్రసార సాధనాలు భూస్వాముల చేతుల్లో, డబ్బున్నోళ్ళ చేతుల్లో, పెద్ద పెద్ద మీడియాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మనము చిన్న ఈ యూట్యూబ్
ద్వారా ఈ ప్రసార సాధనాల ద్వారా మన జాతుల మీద ముఖ్యంగా డిప్రెస్డ్ క్యాస్టెస్ ఏవైతే ఉన్నాయో ఈ బహుజనుల మీద ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఈ ప్రాంతంలో గాని ఎక్కడెక్కడైతే అణచివేతలు జరుగుతున్నాయో అలాంటి అన్ని వెలికి తీసి ధైర్యంగా మనం చిత్తశుద్ధిగా మనందరం కూడా మన హక్కులు రక్షించుకునే విధంగా ప్రయత్నం చేయాలని మనందరం రాములు గారికి అండగా ఉండాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, ప్రమాదం ఏమున్నది మనకు అంటే ఇక్కడ మన దాంట్లోకి వెళ్ళి ఇలాంటి మంచి పని చేయడానికి పూనుకునే ఎలా బుచ్చమయ్య సార్ గాని రాములు సార్ గాని దేవదనం సార్ గాని ఇంకెవరన్నా మన పెద్దలు గౌరవ పెద్దలు వెంకటన్న గాని ఈ చేస్తున్న క్రమంలో ఈ బ్రాహ్మణిజం యొక్క కుటిలత్వంతో మనోళ్ళే వీధులలో మన వాళ్ళే బహుజనుల నుండే రౌడీలు పుట్టుకో వీధి రౌడీ మళ్ళీ అలాగే ఇంటలెక్చువల్ రౌడీ వీధి రౌడీలతో పాటు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాలి అక్కడ వీధి రౌడీలతో పాటు ఇంటలెక్చువల్ రౌడీలు అంటే మేధావులుగా పరిగణించబడి పూలేయిస్టులుగా అంబేద్కరిస్టులుగా లేకుంటే రకరకాల ఇదాన్ని మేము వీధులకు సాయం చేస్తామని నమ్మిస్తూ మన ప్రజలను పక్కదారి పట్టిస్తూ వాళ్ళకు చెలామణి అయితూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం పాటుపడుతూ మీలాంటి పెద్ద మనుషులంతా చేసే ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వీధి రౌడీలను గుండాలను అట్లానే మన దాంట్లో బహుజనులలో ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని మోసి మన హక్కులకు భంగం కలిగిస్తున్నటువంటి ఇంటలెక్చువల్ గుండాలను పసిగట్టాలి. ఈ ఇంటలెక్చువల్ గుండాలను పసిగట్టి వాళ్ళ అంతు తెలిసే వరకు మనం నిద్రపోకుండా మన హక్కులు కాపాడుకోవాలని ఈ యూట్యూబ్ ఛానల్ లాంగ్ లైఫ్ లో నడవడానికి మా గ్రామం పెద్ద మనిషి పెట్టింది కాబట్టి మేము ఎల్లవేళలా సహకారంగా అది నడిచేటందుకు మేము రాములు సార్ గారికి సహకరిస్తాం. అలాగే మీ అందరి ఆశీర్వాదం కూడా ఇక్కడ వచ్చి పుష్యమయ్య సార్ గాని రామచంద్రన్న గాని మరి ఇంకా మిగతా మిత్రులు మీరందరూ కూడా ఆశీర్వదించి మనందరి మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా అంటరాంతనానికి వ్యతిరేకంగా గౌరవప్రదంగా బతికేటట్టు ఇవన్నీ వెలికి తీసి మనం సంఘటితంగా ఉండాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.